మనం 4 విషయాలు మాట్లాడుకొని చెప్పాలి. 1831 జనవరి 3వ తారీఖున సావిత్రిబాయి పూలే జన్మించింది. 1891 మార్చి 10వ తారీఖు ఈరోజు సావిత్రిబాయి పూలే చనిపోయింది. ఆమె చనిపోయి దాదాపు 127వ సంవత్సరం ఇది. సావిత్రిబాయి పూలే అంటే చదువుల తల్లి. సావిత్రిబాయి పూలే అంటే మహిళలందరికీ విద్య చెప్పించినటువంటి మాత. కానీ మనం చదువుల తల్లి అంటే ఎవరు చెప్తాం? చదువుల తల్లి అంటే సరస్వతి అంటాం. సరస్వతి కాదు చదువుల తల్లి. మహిళలందరికీ విద్య ఉండాలని చెప్పి మహారాష్ట్ర లోపల జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేకు చదివి చెప్పి అనేక గురుకులాలు స్థాపించి మహిళలందరికీ విద్యాభ్యాసం చేయించినటువంటి నాయకురాలు సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే లేకపోతే ఇలా మహిళలకు విద్య వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇలా సావిత్రిబాయి పూలే స్ఫూర్తితోని అనేక మంది మహిళలు చదువుకొని ఇలా అంతరిక్షంలోకి పోగలుగుతూ ఉంది, విదేశాల్లోకి పోగలుగుతూ ఉంది, విలువైనటువంటి ఉద్యోగాలు ఐఏఎస్ ఐపీఎస్లు కాగలుగుతూ ఉంది. అంటే ఇదంతా స్ఫూర్తి ఎవరు అనంటే సావిత్రిబాయి పూలే. అలాంటి సావిత్రిబాయి పూలే చనిపోయి 127 సంవత్సరాలు ఈ రోజుతో అవుతాము. కాబట్టి అంత మహిళా లోకానికి మేలు కొలిపి అనేక సేవలు అందించినటువంటి నారీమణి సావిత్రిబాయి పూలే ఆశయ సాధన కోసం మనమంతా కంకణబద్ధులమై కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె ఆశయాలంటే ఏం ఆశయాలు? మహిళలందరికీ చదువు రావాలనే అటువంటి ఆశయాలే. ఆమె చదువు చెప్పడానికి పోయేటువంటి క్రమంలో ఆమె మీద పేడ నీళ్ళు పోసేవాళ్ళు, ఆమెను బోనియకుండా బట్టలన్నీ ఖరాబు చేసేవాళ్ళు, మహిళలకు చదివేంది అని చెప్పి నిషేధించినటువంటి రోజు. ఆ రోజులు ఏం రోజులు నడుతున్నాయి? చాతుర్వర్ణ వ్యవస్థ నడిచేటువంటి రోజులు. ఆ చాతుర్వర్ణ వ్యవస్థను బద్దలు కొట్టడానికి మహిళా లోకానికి మొత్తం చదువు నేర్పడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ నాయకురాలు సావిత్రిబాయి పూలే. అలాంటి సావిత్రిబాయి పూలే చనిపోయి 127 సంవత్సరాలు అవుతా ఉంది. కాబట్టి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మహిళలంతా రేపు రాబోయే కాలంలో మంచిగా చదువుకొని ఎదగాలి. ఈ సందర్భంగా ఆడపిల్లను పుట్టనివ్వాలి, పెరగనివ్వాలి, బతకనివ్వాలి, ఎదగనివ్వాలి, రాణించగలగడానికి అలాంటివన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నేడున్నటువంటి పాలకులు, ప్రధానంగా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ సర్కారు మహిళల్ని హత్యలు చేస్తూ ఉంది, మహిళల మీద అత్యాచారాలు చేస్తూ ఉంది, మహిళల్ని తక్కువ చూపు చూసేటువంటి పరిస్థితి కనపడతారు. ఇవాళ మహిళలకు చట్టసభలలో 50% రిజర్వేషన్ ఏర్పాటు చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం అది చేయకుండా మోసం చేస్తారు. మహిళలందరి జీరో అకౌంట్తో 15 లక్షల రూపాయలు వేస్తామన్నటువంటి మోడీ సర్కారు అది వేయకుండా అన్యాయం చేసినటువంటి పరిస్థితి. మహిళల పేరుతో ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ గుంట భూమి ఇచ్చి 10 లక్షల రూపాయలు ఇస్తాము, ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద ఇస్తామని చెప్పినటువంటి మోడీ సర్కారు అన్యాయం చేసినటువంటి ప్రాంతం. ఇవాళ దళితులు గిరిజనుల మహిళలే ఎక్కువ శాతం ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ మీద దాడులు దౌర్జన్యాలు ఇవన్నీ చేసేటువంటి పరిస్థితి. ఇలా గ్రామీణ ప్రాంతంలో పోడు భూములు మహిళలే వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి కనపడతాం. ఆ పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా అన్యాయం చేసేటువంటి తీరు కూడా కనపడతాం. అదేవిధంగా అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి పని కూడా మోడీ సర్కారు చేస్తాం. ప్రధానంగా భూపాలపల్లి లాంటి మున్సిపాలిటీ ఏరియాలు ఇక్కడ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసింది. ఇది మున్సిపాలిటీ కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం కూడా సరిగా నడవటం లేదు. మోడీ సర్కారు నిధులు దానికి కేటాయించకుండా అన్యాయం చేస్తూ ఉంది. మనం చెప్పేది ఆ పథకాన్ని రూపొందించిందే వామపక్షాలు. ఆ పథకంలో మనం పెట్టిన కండిషన్ ఏంటంటే సంవత్సరంలో 200 రోజుల పని కల్పించాలి, రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆ పథకంలో మనం పెట్టింది. కానీ దానికి నిధులు ఇవ్వటం లేదు, అన్యాయం చేస్తాం. కాబట్టి మోడీ సర్కారు మహిళా పక్షపాతి కాకుండా మహిళా వ్యతిరేకిగా వ్యవహరించేటువంటి మోడీని ఈ వచ్చేటువంటి ఎన్నికలలో మహిళా లోకమంతా సకల జనులు ఐక్యమై మోడీ సర్కార్ను గద్దె దింపాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తాం.